మీలో కొంతమంది మాకు పాలిటిక్స్ ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు, మాకు పాలిటిక్స్ అర్థం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే ఈ పర్టికులర్ వీడియో నేను ఏం చేస్తున్నానంటే 7th క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యేలాగా 10 సంవత్సరాలుగా రూలింగ్ లో ఉండే గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది, అసలు ఎలా పడిపోయింది, నంబర్స్ తో కాకుండా సిచ్యువేషన్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో 5 డిఫరెంట్ కథలు ఉన్నాయి. ప్రతి స్టోరీ కాంట్రిబ్యూట్ చేస్తుంది డౌన్ ఫాల్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీని. ఈ నిజం లైఫ్ లో జరిగిన స్టోరీస్. ఇందులో 2010 లో జరిగిన జన్ లోక్పాల్ బిల్ ఆందోళన నుంచి ఏదైతే అన్నా హజారే గారు చేశారో, రీసెంట్ గా జరిగిన స్వాతి మాలివాల్ గారి ఇన్సిడెంట్ వరకు, ఆవిడ చీఫ్ మినిస్టర్ హౌస్ లో, సీఎం హౌస్ లో కింద పడేసి రిపీటెడ్ గా కడుపు మీద తన్నాడు అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఆ స్టోరీ కూడా ఉంది. ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి తన గొంతు ఎలా వినిపించాడో ఢిల్లీ గవర్నమెంట్ కి చెవులు పగిలిపోయేలాగా ఈ వీడియోలో ఈ కథలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. విధానసభలో 70 సీట్స్ లో 48 సీట్స్. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి బీజేపీ సెక్యూర్ చేసిన నంబర్ ఇది. బట్ ఈ ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసి అది బీజేపీ విక్టరీ అని మనం అనలేం. నేను చాలా ఆనెస్ట్ గా చెప్తున్నా, ఇది 12 సంవత్సరాలుగా ఫ్రస్ట్రేట్ అయిన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తీర్పు, ఒక మధ్య తరగతి వ్యక్తి కోపం. మనం ఆంధ్రాలో ఉన్నాం కదా, లేదా మనం తెలంగాణలో ఉన్నాం కదా, మనకి ఢిల్లీకి ఏంటి సంబంధం అని మీరు అనుకోకండి. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ మన కంట్రీ క్యాపిటల్ అది. అండ్ ఢిల్లీ ప్రాపర్గా ఉంటే, వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటే, డెవలప్డ్గా ఉంటే జియో పొలిటికల్గా మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, బ్రయన్ జాన్సన్ అని డోంట్ డై ఆర్ లివ్ లాంగర్, ఎంత కాలం వీలైతే అంతకాలం బ్రతకాలి అనుకుంటున్న వ్యక్తి అతను మొన్న నిఖిల్ కామత్ గారి పాడ్కాస్ట్కి వచ్చి లోపల ఏక్యూఐ నంబర్ కరెక్ట్గా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఉండాల్సిన నంబర్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది ఇది అని వెళ్ళిపోతే వరల్డ్ మొత్తం న్యూస్ అయింది. అది అతను ఢిల్లీ నుంచి వెళ్ళలేదు, ముంబై నుంచి వెళ్ళాడు. ఒక 5-స్టార్ హోటల్లో కూర్చొని 4 ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉంటే 130 ఉంది ఏక్యూఐ. ముంబై ఎట్లుంటే ఇంకా ఢిల్లీ ఎట్లుంటుంది? ఢిల్లీ ఆల్మోస్ట్ ఒక డిస్టోపియాకి దగ్గరగా వచ్చింది. అండ్ ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు గత 2 ఎలక్షన్స్ గా నార్మల్ గా గెలవలేదు. వాళ్ళకి విధానసభ సీట్లు 70, ఒకసారి 67 వస్తే ఇంకోసారి 62 వచ్చాయి. ఆల్మోస్ట్ 90+% మెజారిటీ. అది స్వీప్. అది మరి అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎందుకు ఓడిపోయింది? దానికి ఆల్మోస్ట్ ఫేస్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారే ఓడిపోయారు. పర్వేష్ వర్మ గారు గెలిచారు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో. దీనికి కారణం కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ నెగ్లిజెన్సే. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ధ్రువ్ రాఠీ గారు అంటే పర్సనల్ గా ఎటువంటి ఇది లేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఎడ్యుకేషనల్ పర్పస్ చేసిన వీడియోస్ చాలా గ్రౌండ్ బ్రేకింగ్ ఉంటాయి, బార్డర్స్ అని పుష్ చేసే విధంగా ఉంటాయి. కాకపోతే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ డాక్యుమెంట్కి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘించారని మాత్రమే ప్రెస్ కి జర్నలిస్టులకు వేసిన ఒక స్క్రీనింగ్ ఆపడం వల్ల ఆయన పర్టికులర్ డాక్యుమెంట్ ఆయన ఛానల్లో వేస్తారు, పర్వాలేదు. కాకపోతే ఆయన వీడియో బిగినింగ్ లో ఏదైతే చెప్పారో అది చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూశారు. కాకపోతే ఒక సగటు వ్యక్తికి అది అర్థమైపోయింది చూడగానే, ఏదో మన మీద రుద్దబడుతుంది, సమ్ కైండ్ ఆఫ్ ప్రాపగాండా ఇస్ దేర్. ప్లస్ జనాలకి ఏదైతే గవర్నమెంట్ మీద కోపం ఉందో అదంతా ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్తాను. మరీ టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా మనందరికీ అర్థమయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గత 10 సంవత్సరాల్లో ఏమైనాయో, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రజలు ఎందుకు అంత కోపంతో తీర్పునిచ్చారు ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. నాకు తెలిసి 5 రీజన్స్ ఉన్నాయి, 5 మేజర్ రీజన్స్. నేను దీన్ని అందరికీ అర్థమయ్యేలా స్టోరీ ఫార్మాట్ లో 10-15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ పర్టికులర్ వీడియో. పాలిటిక్స్ లో టేబుల్స్ ఎప్పుడైనా తిరగొచ్చు అంటారు కదా, అలాంటిది జరిగింది ఇవాళ. నా వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళు చూస్తుంటారు. డైలీ మన ఛానల్ ట్యూన్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. బట్ జస్ట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. మన రాష్ట్రంలో జరిగేవి, నేషనల్ గా జరిగేవి, ఇంటర్నేషనల్ గా జరిగేవి నా సైడ్ నుంచి రోజుకు ఒక వీడియో మీకు వస్తుంది. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేస్తాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. పాయింట్ నెంబర్ 1, బిట్రేయల్ ఆఫ్ ఎన్ ఐడియాలజీ. మనకి సినిమాలో చూపిస్తుంటారు కదా, చాలా సినిమాలో చూసే ఉంటాం. ఒక పర్టికులర్ ప్రొటాగనిస్ట్ గానీ యాంటగనిస్ట్ గానీ పార్టీ పెట్టాలనుకుంటారు, చాలా మంచి ఉద్దేశాలు ఉంటాయి, అభ్యుదయంగా ఆలోచిస్తారు. బట్ వన్స్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ఐడియాలజీని పట్టుకొని వచ్చారో, ఏ విషయాలైతే ప్రజలకు చేస్తారని చెప్పారో, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కోర్ సిద్ధాంతాలు ఉంటాయి కదా, వాటిని తీసి అలా పక్కన పెడతారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అదే జరిగింది. మీ అందరికీ 2010-11 ఆ టైంలో జరిగిన అన్నా హజారే గారి ఆందోళన గుర్తుంటే జన్ లోక్పాల్ బిల్ గురించి జరిగింది. అది జన్ లోక్పాల్ బిల్ అంటే సింపుల్, వాళ్ళందరూ దేనికి వచ్చారు? ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది సెంటర్ లో. సో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలను కూడా ఈ అవినీతి వదలలేదు. కోల్ స్కామ్ జరిగింది. 76 lakh crore rupee coal scam going the 2G way. 2G స్కామ్ అని అన్నారు. ఆ టైంలో స్కామ్ అని బలంగా వినబడుతుంది. సో ఎటువంటి పొలిటికల్ లీడర్నైనా కరప్షన్ చేయకుండా ఆపే ఒక అటానమస్ బాడీ కావాలి అనేది జన్ లోక్పాల్ బిల్. దీనికోసం అన్నా హజారే గారు నిరాహార దీక్ష అంతా చేస్తుంటే దాని చుట్టూ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు, మనీష్ సిసోడియా గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు, సత్యేంద్ర జైన్ గారు. ఆ టైంలో కిరణ్ బేడీ గారు కూడా ఉండేవాళ్ళు. అఫ్ కోర్స్ ఆవిడ తర్వాత ఆవిడ పార్టీని వదిలేశారు. బట్ ఇన్ ఎనీ కేస్ ఆ టైంలో 2 పాయింట్స్ చాలా బలంగా పెట్టుకున్నారు. అప్పట్లో షీలా దీక్షిత్ గారు అని ఉండేవాళ్ళు. అప్పటికే 2 టర్మ్లు సీఎం గా చేశారు ఆవిడ ఉండే టైంలో ఢిల్లీ చాలా డెవలప్ అయింది కూడా. ఆవిడ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి ఆవిడ. అండ్ ఆవిడ ఉండే టైంలో ఆవిడ అటల్ బిహారీ వాజ్పేయి గారి కింద ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారి కింద కూడా ఉన్నారు. అంటే వాళ్ళ సొంత గవర్నమెంట్ కింద ఉన్నారు, వేరే గవర్నమెంట్ కింద కూడా ఉన్నారు. బట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఢిల్లీ డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదు, ఫెయిర్లీ డీసెంట్ స్పేస్ లో పెరిగింది. కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయనకుండే పొలిటికల్ అంబిషన్స్ వల్ల షీలా దీక్షిత్ గారిని కంటిన్యూస్ గా టార్గెట్ చేసేవాళ్ళు. అంటే ఎలా అంటే ఏ స్కామ్ జరిగినా అందులో ఈవిడికి కూడా భాగస్వామ్యం ఉందని, ప్రొఫెషనల్ గా పగలు రాత్రి మాట్లాడడమే కాకుండా ఆవిడ పర్సనల్ లైఫ్ ని కూడా టార్గెట్ చేసేవాళ్ళు. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే 12 ఏసీలు ఉంటాయి ఆవిడ ఇంట్లో,
12 ఏసీస్ ఉన్నాయి, బాత్రూంలో ఒక ఏసీ ఉంది, ఇక్కడ ఒక ఏసీ ఉంది, అక్కడ ఒక ఏసీ ఉంది అని చెప్పి చాలా బలంగా మాట్లాడేవారు ఆయన. ఆ టైంలో ఇక్కడ ఒక మఫ్లర్ వేసుకొని ఒక న్యూస్ పేపర్ని తల మీద పెట్టుకొని ఉండేవాళ్ళు ఆయన. తర్వాత వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి 2013లో పవర్లోకి వచ్చి అదే కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు. 26 సీట్లు వచ్చాయి, కానీ 36 ఉండాలి మెజారిటీ ఫామ్ అవ్వాలంటే గవర్నమెంట్. సో కరెక్ట్ గా వీళ్ళకి 26, కాంగ్రెస్ కొన్ని సీట్లు వచ్చాయి. సో వాళ్ళు కలిపి ఏదో గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ టైంకి షీలా దీక్షిత్ గారిని దింపేశారు పాపం. ఆవిడంటే ఇప్పటికే ఢిల్లీ ప్రజలకు చాలా గౌరవం ఉంటుంది. బట్ వన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఆయనకు అర్థమైపోయింది ఇది మ్యాటర్, ఇది జరిగేది కాదు, ఇది జనాలకు నా మీద నమ్మకం పోతుంది అని చాలా తెలివిగా ఆలోచించారు ఆయన. 50 days లో రిజైన్ చేశారు ఆయన. నన్ను ఏది చేయనివ్వట్లేదు, నా బిల్స్ ఏవి పాస్ అవ్వట్లేదు అని రిజైన్ చేసేసి ఆ టైంకి 1 year టైం దొరికింది. 2015లో 67 సీట్లు కొట్టారు. ఢిల్లీ ప్రజలు ఆయన్ని ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారిలా చూసుకున్నారు ఆయన. వాళ్ళకి హిందీలో నాయక్ అని ఉంటుంది అనిల్ కపూర్ తో. సో ఇలా కరప్షన్ ఉండకూడదు, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేవాళ్ళు. అండ్ ఫస్ట్ టైం స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంది కూడా గవర్నెన్స్. బట్ డెవలప్మెంట్ లో ఎక్కడ ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు. ఇది ఆయన కూడా ఒప్పుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. అండ్ సెకండ్ టర్మ్ లో ఆయన 3 ప్రామిసులు చేశారు. ఒకటి యమునా రివర్లో నేను డుబ్కి కొడతాను, నేను మునిగి లేస్తాను, నేను అంత క్లీన్ గా చేస్తాను యమునా అన్నారు. प्रॉमिस किया हुआ है कि अगले चुनाव के पहले आपके साथ यमुना में डुबकी लगाऊंगा, वो कर दूंगा. అది జరగలేదు. రెండోది యూరోపియన్ రోడ్స్ లా చేస్తా, నేను యూరోప్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా అన్నారు. అది కూడా జరగల. बड़ी तो बहुत हैं लेकिन अच्छी नहीं है. उन सड़कों को यूरोपियन स्टैंडर्ड्स का हम बनाना चाहते हैं. तो हम మూడోది జాబ్ క్రియేషన్. ఆ తర్వాత ఎవరైనా ఉంటారు, నేను రెవెన్యూని తెస్తాను అన్నారు. అది కూడా జరగలేదు. ఇన్ఫాక్ట్ 31 years తర్వాత ఫస్ట్ టైం రెవెన్యూ డెఫిసిట్ లోకి వెళ్తుంది ఢిల్లీ. బట్ ఈ కథ ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఢిల్లీ ప్రజల పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. ఆయన ఏం చెప్పి లోపలికి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రజలు చూస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం శీష్ మహల్. సో ఈ శీష్ మహల్ అని చెప్పి కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది చాలా రీసెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఇంటికి రినోవేట్ చేసుకున్న ఖర్చులు ఇవి. సరే, నేను ఇందాక షీలా దీక్షిత్ గారి స్టోరీ ఎందుకు చెప్పాను? 12 ఏసీస్ ఉన్నాయి, 12 ఏసీలు. ఢిల్లీ సీఎం హోదాలో కూర్చున్నారు ఆవిడ. సో 2 bedroom హౌస్లో ఉండాలి, ఇంత పెద్ద హౌస్ ఎందుకు, 12 ఏసీలు ఎందుకు అని చెప్పి అన్న ఆయన ఇవాళ కర్టన్స్ కి 96 లక్షలు ఖర్చు పెట్టారు ఆయన. 96 లక్షలకి ఎన్ని ఏసీలు వస్తాయి నాకు తెలియదు, రాయండి ఒకసారి కింద కామెంట్స్ లో. సిల్క్ కార్పెట్స్ కి 16 లక్షలు, కిచెన్ దగ్గర 39 లక్షలు, 50 లక్షలు టీవీ, ఓవరాల్ గా 33 కోట్లు ఖర్చు పెట్టారు ఇంటి మీద. సో ఒక సగటు ఢిల్లీ వ్యక్తి గురించి మనం మాట్లాడదాం, మిడిల్ క్లాస్ వ్యక్తి గురించి. ఎందుకంటే ఇవాళ తీర్పు మిడిల్ క్లాస్ దే తీర్పు. ఆ ఓటే స్వింగ్ అయింది బీజేపీ వైపు. సో ఒక వ్యక్తి ఒక సగటు వ్యక్తి బయటకు వస్తాడు, రోడ్డు చూస్తాడు, గుంతలు ఉంటాయి, ఎలాంటి వాటర్ ఇంటికి వస్తుందో చూస్తాడు, సీవేజ్ వాటర్ తో మిక్స్ అయి ఉంటుంది. రోజంతా జాబ్ చేసి ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే లేడీస్ కి 2100 ఇస్తాం, మాకు ఓటేయండి, कि हर महिला के अकाउंट में हर महीने 1000 रुपए डाले जाएंगे, ఇది ఫ్రీ మాకు ఓటేయండి, అది ఫ్రీ మాకు ఓటేయండి అని చెప్తుంటే ట్రస్టెడ్ అవడా? మీరే చెప్పండి. అదే జరిగింది ఈ పర్టికులర్ ఎలక్షన్స్ లో. నాకు ఈ ఎంటైర్ ఎలక్షన్స్ లో ఒకటే అనిపించింది, అదేంటంటే షీలా దీక్షిత్ గారి అబ్బాయి సందీప్ దీక్షిత్ అని ఆయన కూడా నిలబడ్డారు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో. ఇన్ఫాక్ట్ అదే కాన్స్టిట్యున్సీలో 3 నిలబడ్డారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, సందీప్ దీక్షిత్ గారు, పర్వేష్ వర్మ గారు. ఈ పర్వేష్ వర్మ గారు ప్రీవియస్ సీఎం కొడుకు అయిన, సందీప్ దీక్షిత్ గారు ప్రీవియస్ సీఎం కొడుకు అయిన, అండ్ అరవింద్ కేజ్రీవాల్ గారు. సో పర్వేష్ గారికి అరవింద్ గారికి టైట్ గా జరిగింది, కానీ సందీప్ గారు దారుణంగా ఓడిపోయారు. ఆయన కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా ఓడిపోయి ఉన్నా బాగుండేది. ఆయనకి ఐ థింక్ ఒక 5000 ఓట్లు వచ్చినట్టున్నాయి, 5000-6000 వచ్చాయి. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది ఏది ఏమైనా శీష్ మహల్ మాత్రం బిట్రేయల్ ఆఫ్ ఐడియాలజీ మాత్రమే. ఆయన ఒక విషయం చెప్పి ఆయన కుర్చీ ఎక్కి కూర్చుంటే, ఆయన ఏ విషయం చెప్పి ఆ కుర్చీ ఎక్కాడో ఆ విషయానికి అట్లీస్ట్ కొంచెం కట్టుబడి ఉండాలి. ఇవాళ ఎలక్షన్స్ సగటు వ్యక్తి నార్మల్ గా ఉండడు. మన రేడియో టైంలో లేం మనం. ఒక న్యూస్ జరిగి అది మన దాకా వచ్చేసరికి 1 నెల రోజులు జరిగి ఈ లోపల ఎలక్షన్స్ అయిపోయి ఆ జోన్ కాదు కదా. సోషల్ మీడియా జమానా ఇది. అండ్ ప్రజలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఓటర్స్ ని మీరు తక్కువ అంచనా వేయకండి ఎవరు కూడా. ఇకపోతే రెండోది కోల్డ్ బిహేవియర్. ఇది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఇది స్వాతి మాలివాల్ అని ఆవిడ ఇప్పుడు కరెంట్ ఆప్ మెంబర్, ఆవిడ రాజ్యసభ ఎంపీ అండ్ ఫార్మర్ చైర్మన్ ఢిల్లీ ఉమెన్ కమిషన్. ఆవిడ అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్తే ఆయన పర్సనల్ అసిస్టెంట్ అయిన విభవ్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ క్యాపిటల్ లో సీఎం రెసిడెన్స్ లో ఆవిడ ఫిజికల్ గా కొట్టారు, కింద పడేసి తన్నారు. ఇదంతా సిట్టింగ్ రూమ్ లో జరుగుతుంది. ఇది దానికి ఆవిడ చెప్పిన రీజన్స్ ఏవైనా అవ్వనివ్వండి. ఆవిడైనా రోగ్ వెళ్ళారా, ఆవిడైనా పార్టీకి అగేన్స్ట్ గా మాట్లాడారా, లేదా ఈ విభవ్ కుమార్ కి అగేన్స్ట్ గా మాట్లాడారా, ఇవన్నీ సెకండరీ. ఒక ఆడపిల్ల వచ్చి ఒక వ్యక్తి నన్ను కొట్టాడు అని చెప్పింది. కరెక్ట్, 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఆవిడ నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు. పోలీసులు కోర్టులో అవి డిసైడ్ చేస్తాయి. బట్ ఫైనల్ వర్డిక్ట్ వచ్చే లోపలే స్వాతి గారితో చిన్న డిస్కషన్ కూడా పెట్టలేదు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆవిడ అక్కడి నుంచి బయటకు తోసేసి ఆవిడ బయటకు వచ్చి న్యూస్ ఏజెన్సీస్ లో మాట్లాడుతుంటే ప్రతి పార్టీకి ఐటీ హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండిల్స్ నుంచి ఆవిడని దూషిస్తూ అని మాట్లాడారు. ఇప్పటికే నేను చెప్తున్నా, ఆవిడ చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు. ఆవిడ అబద్ధం కూడా చెప్పే ఛాన్స్ ఉంది. బట్ అది కోర్టు తీర్పు ఉంది, ఎవరు డిసైడ్ చేయకూడదు. అట్లీస్ట్ సివిల్ థింగ్ ఎవరైనా ఏం చేయాలంటే తీర్పు వచ్చే వరకు ఆయన ఏ పోస్ట్ లో అయితే ఉన్నారో ఆ పోస్ట్ నుంచి కాస్త ఆయన పక్కన పెట్టాలి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ప్రజలు గమనించారు. ఎవరైతే మధ్యతరగతి వ్యక్తుల్ని, ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పి సీఎం కుర్చీ ఎక్కి కూర్చున్నారో, ఆయన ఒక ఆడపిల్లల మాట్లాడుతుంటే అసలు మినిమం ఒక స్టెప్ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు ఏంటి అనేది కూడా ఇవాళ ఓట్లో రిఫ్లెక్ట్ అయింది. మూడోది నిర్మలా సీతారామన్.
ఈవిడ ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఈవిడికి ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆవిడ ఏవైతే ఇయర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో, ముఖ్యంగా మిడిల్ క్లాస్కి ఏదైతే ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చారో, 12 lakhs స్లాబ్ దాకా, అంటే నెలకి 1 లక్ష సంపాదించే వ్యక్తికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ అబాలిష్ ఏదైతే చేశారో అది చాలా బలంగా కూర్చుంది జనాల దగ్గర, ముఖ్యంగా ఢిల్లీ ప్రజల దగ్గర. That there will be no income tax payable up to income of 12 lakh rupees. బీజేపీ గవర్నమెంట్ ఒక మంచి సాఫ్ట్ ఇమేజ్ ఇచ్చేసింది. ఆవిడని గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే తిడుతున్నారో వాళ్ళే ఆవిడ గురించి మంచిగా మాట్లాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా హౌస్ హోల్డ్స్ లో డైనింగ్ టేబుల్ డిస్కషన్స్ దగ్గర వాళ్ళ దాకా వచ్చి ఎఫెక్ట్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు కట్టేదే కదా ట్యాక్స్. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అది ఖచ్చితంగా ఓట్లో కన్వర్ట్ అయి ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. మీరే ఉంటారు దీనికి? కింద కామెంట్స్ రాయండి. 4వది ప్యూర్ వెల్ఫేరిజం. ఎటువంటి గవర్నెన్స్ డెవలప్మెంట్ లేకుండా మనం ఎంత వెల్ఫేర్ చేసినా ప్రజలు దాంతో ఏం చేసుకుంటారు చెప్పండి? ఒక లేడీకి మీరు 2,000 ఇస్తున్నారు, ఆవిడ ఒక చీర ఏదో కొనుక్కుంటుంది, లేదా మంత్ ఖర్చులు కొంచెం పనికొస్తాయి. వాళ్ళ జీవితాలు ఎలా బెటర్ అవుతాయి? మీరు జాబ్ క్రియేషన్ చేస్తున్నారా? రోడ్స్ బెటర్ అవుతున్నాయా వాళ్ళు ఈజీగా ట్రావెల్ చేయడానికి? బస్సులు ఫ్రీ అంటారు ఆడవాళ్ళకి, అది మీరే స్టార్ట్ చేశారు అది. బట్ చాలా మంది ఆడవాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇక్కడ బస్ స్టాప్ లో ఉంటాం, బస్ స్టాండ్ లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే ఆ డ్రైవర్ మమ్మల్ని చూసి ఆగని కూడా ఆగడు, వెళ్ళిపోతాడు ఫ్రీ అని చెప్పి. మీరు బిల్ పాస్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని ఆడవాళ్ళు అంటున్నారు. మొహల్లా క్లినిక్ కాన్సెప్ట్ ఆన్ పేపర్ నాకు చాలా ఇష్టం, అది చాలా మంచి కూడా చేస్తుంది ప్రజలకి. బట్ కాకపోతే మీరు ప్రజలకు ప్రైమరీ హెల్త్ కేర్ మీరు ప్రాపర్ గా ఇచ్చి బయటకు వచ్చి వాళ్ళు పీల్చే గాలి సరిగ్గా లేకపోతే ఎలా చెప్పండి మీరు? నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఎలా? నాకు తెలుసు పొల్యూషన్ అనేది ఢిల్లీ సమస్య ఒక్కటే కాదు, చుట్టుపక్కల ఉండే హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇట్లా అన్నిటి నుంచి వస్తుంది. బట్ పంజాబ్ మీ చేతిలోనే ఉంది కదా. పంజాబ్ గురించి ఏం ఆన్సర్ చెప్తారు ఇప్పుడు? నవంబర్ డిసెంబర్ వస్తే AQI లెవెల్స్ ఢిల్లీలో 999 దాటుతుంది. అది హజార్డస్ కిందకి వస్తుంది. అది అంటే అన్థింకబుల్. ఇప్పుడు మనకి డిస్టోపియన్ సొసైటీస్ ఉంటాయి కదా, ప్రభాస్ గారి సినిమా కూడా ఉంటుంది కల్కి, ఆ జోన్ లో ఆపరేట్ అవుతున్నట్టు ఉంది. అన్ని సంవత్సరాల తర్వాత అంత డిస్టోపియన్ గా వరల్డ్ ఉన్నట్టు. మన చుట్టూ కూడా చాలా పాపులేటెడ్ కంట్రీస్ ఉన్నాయి. చైనాలో కూడా జనాభా చాలా ఎక్కువే ఉంటుంది. వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు ఈ AQIతో? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సరైన డెవలప్మెంటల్ మెజర్స్ లేకపోవడం వల్లే ఇది జరిగింది. దేశం మొత్తం ఇది జరుగుతుంది, బట్ దేశం మొత్తంతో కంపేర్ చేస్తే ఢిల్లీలో ఇంకొంచెం ఎక్కువ జరుగుతుంది. ఇది ఫ్యాక్ట్. ఇది బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్లు అవి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. హాల్లో 4, కిచెన్లో 4, బెడ్రూమ్లో 4 అట్లా పెట్టుకుంటారు. నిరుపేదలకు మీరు డబ్బులు ఇస్తున్నారు. మరి సగటు మధ్యతరగతి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఢిల్లీలో చాలా కోపంగా ఉన్నారు. అది ఓట్లలో కనబడింది. ముఖ్యంగా 5వది ఏదైతే PR నడిచిందో సోషల్ మీడియాలో, అక్కడ చాలా పెద్ద మిస్ మ్యాచ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ థాట్ ప్రాసెస్ నాకు అర్థమైంది. బిలో పవర్టీ లైన్ లో ఉండే వాళ్ళని మనం డబ్బులు ఇచ్చి కొనేద్దాం అంటే లీగల్ గా ఫ్రీబీస్ అనే పేరుతో. ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళని యూట్యూబ్ ద్వారా మనం టార్గెట్ చేద్దాం. యూట్యూబ్ లో పాడ్కాస్ట్లు చేసి, కొన్ని ఛానల్స్ లో మన డాక్యుమెంటరీస్ వేసి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల మన స్క్రీనింగ్ ఆపేస్తే, అది కూడా కొంతమంది జర్నలిస్టులకి సెంటర్లో ఉండే పవర్ మన నోరు నొక్కేస్తుందని చెప్పి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి మరి ఆ డాక్యుమెంటరీని ప్లే చేశారు. పీపుల్ సా త్రూ దట్ యాజ్ వెల్. అది ఓట్లలో కనబడింది. 60% మంది వచ్చి ఓటింగ్ చేశారు. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 48 సీట్లు బీజేపీ దగ్గర ఉన్నాయి, 22 ఆప్ దగ్గర ఉన్నాయి. కెరియర్ లోయెస్ట్ ఇది. వాళ్ళ ఫస్ట్ ఎలక్షన్ 2013లో కూడా 26 సీట్స్ వచ్చే వాళ్ళకి. అండ్ నేను ఇంకా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే జస్ట్ లిక్కర్ స్కామ్ వల్లే వీళ్ళు ఓడిపోయారంటే అది నిజం కాదు. దాన్ని కంప్లీట్ గా డిస్క్రెడిట్ చేసి ఐ వాంట్ మేక్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఢిల్లీలో ఫెయిల్ అయిందని. 3 మేజర్ క్యాండిడేట్స్ ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ గారు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతే, మనీష్ సిసోడియా గారు జంగ్పుర కాన్స్టిట్యున్సీలో ఓడిపోయారు. దుర్గేష్ పాఠక్ అని ఉంటారు, ఆయన రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా ఓడిపోయారు. సో ఇలాంటి పెద్ద తలకాయలే దిగిపోయినాయంటే ఇట్ ఈస్ రిజెక్షన్ ఆఫ్ ఎ పార్టీ మోర్ దాన్ సెలెక్షన్ ఆఫ్ ఎ పార్టీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను. ఢిల్లీ ప్రజలు నాకు బీజేపీ కావాలని ఓటేయలేదు, నాకు ఆమ్ ఆద్మీ పార్టీ వద్దు అని ఓటేశారు. సో ఇప్పుడు ఓనర్స్ ఇస్ ఆన్ బీజేపీ నెక్స్ట్ 5 years ప్రూవ్ చేసుకుంటేనే, ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత వచ్చింది పదవి చేతికి. అది కూడా ప్యూర్ పవర్. ఇది సెంటర్లో బీజేపీ, స్టేట్లో బీజేపీ. ఇలాంటి పవర్ ఇండిపెండెన్స్ తర్వాత అసలు రాలేదు ఢిల్లీలో. బీజేపీ పవర్లో ఉండేటప్పుడు అప్పట్లో సెంటర్లో కాంగ్రెస్ ఉండేది. సో బీజేపీ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ప్యూర్ పవర్లో ఉన్నప్పుడు ఎట్లుంటుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అది కరెక్ట్గా ఉంటేనే ఢిల్లీలో జెండా పాతేయచ్చు. అది కరెక్ట్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను అందుకే టెక్నికల్గా ఎక్కువ వెళ్లకుండా అందరికీ అర్థమయ్యేట్టు సింపుల్గా చెప్పా. నేను ఏమైనా పాయింట్ మిస్ అయినట్టు మీకు అనిపించినా, మీరేమైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. వాట్ డూ యూ ఫీల్ అనేది. అండ్ దానికన్నా ఇంపార్టెంట్గా నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఏదైనా ఇద్దాం అనుకుంటే, నేను ఏదైనా వీడియో టాపిక్ ఐడియా మీద మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, అజయ్ ఫ్రమ్ ఏజ్వుడ్ అని ఉంటుంది. ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో చూడాలన్నా, లేదా నా చుట్టూ ఏం జరుగుతుందో చూడాలన్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్, అక్కడ కూడా వచ్చి మాట్లాడదాం. అండ్ ఈ పాయింట్ దాకా మీరు వచ్చారు, అండ్ ఇలాంటి వీడియోస్ నాకు రోజు వస్తాయి. ఏ వీడియోని మిస్ అవ్వకుండా 10 నిమిషాలు నాకు కేటాయించి చూసేద్దాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. దిస్ పర్టికులర్ వీడియో మన చిత్తూరు అమ్మాయికి, ఆవిడ కోయంబత్తూరు నుంచి తిరుపతి వస్తున్న ట్రైన్లో హేమరాజ్ అనే ఒక రిపీట్ అఫెండర్, ఆవిడ నేను చేశాడో తెలుసుకోవాలంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా జియో పొలిటికల్గా డొనాల్డ్ ట్రంప్ గారు రోజుకో షాక్ ఇస్తున్నారు. ఆయన LGBTQIA కమ్యూనిటీకి ఏం షాక్ ఇచ్చారో చూద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above arrogance. Rise above ignorance.
రైజ్ అబౌవ్ హేట్, ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.